తక్కువ సమాధానం చెప్పాలి. నువ్వేం చదువుకున్నావు? ఎస్ఎస్సి నువ్వు బిఏ నువ్వు +2. గొడవ పడ్డానికి అది చదువుకున్నావు. ఊరుకోండి సార్, మమ్మల్ని రెచ్చగొట్టకండి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వీళ్ళంతా? నడి రోడ్డులో కొంగు బిగించి భయంకరంగా గొడవ పడుతున్నారు సార్ వీళ్ళు. అవును, ఎందుకు వీళ్ళంతా గొడవ పడ్డారు? ఒక బిందె నీళ్ల కోసం ఇన్స్పెక్టర్, ఒక బిందె నీళ్ల కోసం. వీళ్ళు దురాగతాలకు పాల్పడే టెర్రరిస్టులు కాదు, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు కాదు. ఒక పూట తిండి కోసం, ఒక బిందె నీళ్ల కోసం పాటుపడే అమాయకులు సార్ వీళ్ళు. అది సరే, ఇంతకు నువ్వెవరు? వీళ్లలో నేను ఒకండి. 100 కోట్ల మంది భారతీయుల్లో ఓటు హక్కు నాకు ఉందన్న ఒకే ఒక్క గర్వంతో ఉద్యోగం లేని నిరుద్యోగిని సార్. నా పేరు భాస్కర్. కూర్చో మిస్టర్ భాస్కర్. థ్యాంక్ యూ. భాస్కర్, నువ్వు చదువుకున్నావు, నువ్వే చెప్పు. నీళ్ల కోసం ఇలా ఆడాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని గొడవ పడచ్చా? అది తప్పు కదా? ఈ కొళాయి గొడవలే పెద్ద న్యూసెన్స్ సార్. అందుకని వీళ్ళందరినీ ఇన్స్పెక్టర్ గారు, నీళ్ల కోసం కొళాయి దగ్గర ఆడవాళ్ళు గొడవ పడుతున్నారని మీరు మమ్మల్ని అడుగుతున్నారే? 1000 గుడిసెలున్న చోట ఒకే ఒక కొళాయి వేశారే ఆ కార్పొరేషన్ వాళ్ళు. వాళ్ళనెవరైనా గట్టిగా అడుగుతున్నారా? అలా అడుగుంటే ఈ గొడవ వచ్చేది కాదు, మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము కాదు. ఇలా చూడమ్మా, నువ్వు చెప్పిన విషయాన్ని దానికి సంబంధించిన అధికారులకు తెలియపరిచి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. అంతవరకు మీరు గొడవ చేయకుండా కాముగా వెళ్ళండి. చూడమ్మా, చూడడానికి అందంగా ఉన్నావు కదా, నువ్వెందుకు వీళ్ళతో గొడవ పడ్డావు? నువ్వుండు, నీకు స్పెషల్ గా క్లాస్ తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఏంటి కన్నయ్య, కట్టు గాయం రక్తం ఏంటి? యాక్సిడెంటా? ఆటోనా కారా? వీటి వల్ల నీకేం కాదే. లారీయా బుల్డోజరా? షటప్, వాడిని లాకప్ లో వేయండి. సార్, మీ సాహసం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మీరు ఈ ఊరికి కొత్త గనక వాడి సంగతి మీకు ఇంకా తెలియలేదు. వాడికి 6 సెంటర్లు ఉన్నాయి సార్. వాడితో గొడవ పడ్డం, కరెంట్లో చేపెట్టడం ఒకటే సార్. అవును. చూడు, ఆత్మాభిమానం చంపుకుని పనిచేస్తే బానిసత్వం, అది ఉద్యోగం కాదు. కంగ్రాచులేషన్స్ ఇన్స్పెక్టర్. ఎందుకు? అక్రమాలను అరికట్టినందుకు, నీతిని నిలబెట్టినందుకు. అది నా డ్యూటీ. మీ సిన్సియారిటీ ఎప్పుడూ ఇలాగే ఉండాలి సార్. ఏ అనుమానమా? కాదు, అభిమానం. ఈ కాకి డ్రెస్ వేసుకుని ఎంతమంది ఎలా ఎలా నడుచుకుంటున్నారో నాకు తెలుసు. ఈ కాకి డ్రెస్సు వీరత్వానికి చిహ్నం, భయానికి చోటే లేదు. నీలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టే. వస్తాను ఇన్స్పెక్టర్. ఓకే.